రాష్ట్రంలో ఎండుమిర్చి ధర భారీగా పెరుగుతుంది. ఈరోజు వరంగల్ ఎనమాముల మార్కెట్‌లో అయితే ఎండుమిర్చి అయితే రికార్డ్ స్థాయిలో ధర పలికింది. మనం చూసుకోవచ్చు వండర్ హార్ట్ మిర్చికైతే క్వింటాకు 37,000 పలికినట్లయితే మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా తేజ మిర్చి క్వింటాల్‌కు 19,000 నుంచి 20,000 కూడా పలుకుతున్నట్లు, ఇక వండర్ హార్ట్ మిర్చి క్వింటాల్‌కు 37,000 వరకు కూడా పలుకుతున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఇక దేశీయ రకం మిర్చికి చూసుకున్నట్లయితే క్వింటాల్‌కు 35,000 నుంచి 41,000 వరకు అయితే పెరుగుతుంది. అయితే ఈసారి మిర్చి సాగు అయితే దారుణంగా పడిపోయింది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు కొద్ది సంవత్సరాల క్రితం అంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో మిర్చి సాగు చేశారు. అప్పుడు రైతులకు తగిన ధర రాలేదు, మద్దతు ధర లభించలేదు. ఈ నేపథ్యంలో రైతులు వేరే పంట వైపు మొగ్గు చూపడంతో అయితే ఇప్పుడు ఎండుమిర్చి ధర అయితే భారీగా పెరిగినట్లయితే వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు రైతులకు సంబంధించి కూడా ఎప్పుడు నిరాశనే ఉంటుంది. ఎందుకంటే రైతులు ఎక్కువ సాగు చేసినప్పుడు ధర ఉండదు, తక్కువ సాగు చేసినప్పుడు మాత్రమే ధర ఉంటుంది. మనం చూసుకోవచ్చు గత సంవత్సరంలో చాలా తక్కువ ధర పలికింది మిర్చి ధర. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం అయితే రైతులు చాలా తక్కువగా మిర్చి వేశారు. ఈ నేపథ్యంలోనైతే మిర్చి ధర అయితే భారీగా పలుకుతున్నట్లయితే వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు ఈ సంవత్సరం ఇంకా మిర్చి ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం ఎవరైతే రైతులు వేశారో వారికి ఇది గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. అయితే మనం చూసుకోవచ్చు మిర్చి పంటకు సంబంధించి కూడా చాలా ఖర్చు అవుతుంది, పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుందని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే మిర్చికి ఈ తెగులు బెడద ఎక్కువ ఉంటుందని, తెగుల బెడద నుంచి తప్పించాలంటే ఎక్కువగా రసాయనాలు పిచికారీ చేయాల్సి ఉంటుంది, ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉన్న నేపథ్యంలో అయితే చాలామంది రైతులు మిర్చి పంట కాకుండా వరి వైపు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలోనే మిర్చి పంట సాగు తగ్గి ధరలు పెరుగుతున్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఈ ఎండుమిర్చి ధర పెరిగినట్లయితే సామాన్యులపై కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే మనం కారప్పొడి ఎక్కువగా వాడుతుంటాం వంటలలో. ఈ నేపథ్యంలో ఈ ఎండుమిర్చి చూసుకుంటే బయట మనకు రీటైల్గా చూసుకున్నట్లయితే కిలో 350 నుంచి 400 పలుకుతుంది. ఈ నేపథ్యంలో సామాన్యులకు కూడా ఇది ఇబ్బందిగా మారొచ్చు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.